ఇది లాస్ట్ వీడియోలో దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పాను కదా. ఇదే స్పినాచ్ జ్యూస్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి. షుగర్ కాదు, షుగర్ తగ్గిపోతే స్టామినా పెరుగుతుంది. దీంట్లో ఏం వాడని నేను చెప్పాను కదా, లాస్ట్ వీడియో చూసింటే అర్థమవుతుంది. నేను ఒకసారి చెప్తాను ఇవ్వండి. ఏం లేదు, స్పినాచ్ వాడాను, అంటే పాలకూర వాడాను, నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, అదేవిధంగా బనానా, అశ్వగంధ, అవకాడో దీంట్లో వేయలేదు. కావాలంటే మీరు వేసుకోండి, అంతే, సింపుల్. సో బనానా వాడితే షుగర్ పెరుగుతుంది అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా కాదు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర. పాలకూరలో బనానా కలిపాను తప్ప బనానాలో పాలకూర కలపలేదు. అంటే దీని లాజిక్ ఏంటంటే పాలకూర ఎక్కువ ఉంటుంది, బనానా తక్కువ ఉంటుంది. మిగతావన్నీ తక్కువ వేసుకోండి. పాలకూర మెయిన్ ఇంగ్రీడియంట్ పెట్టుకుంది, టేస్టీ వస్తుంది తాగడానికి. డైరెక్ట్గా పాలకూర అంటే తాగలేం కాబట్టి సో ఇవన్నీ కలిపితే మనకు టేస్టీగా ఉంటుంది, షుగర్ కూడా తగ్గిపోతుంది. షుగర్ను మనం ఎలా తగ్గించుకోవాలి, ఏ ఫుడ్ తింటే తగ్గుతుంది, ఏ ఫుడ్ ఎలా తింటే తగ్గుతుంది అనేది మనకు ఈ ఛానల్లో ఉన్నటువంటి కాంటెంట్ అనమాట. కాబట్టి డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరిని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయించండి. సో వారికి ఈ డయాబెటీస్ని మేనేజ్ చేయడం ఎలా, ఏ ఫుడ్తో ఎలా మేనేజ్ చేయాలి, ఏ ఫుడ్ ఇతర ఎలా తినాలి, బయట ఏ ఫుడ్ తినాలి, సో ఇంట్లో ఏ ఫుడ్ తినాలి, ఎలా చేసుకొని తినాలి అనేది నేను అంతా కాంటెంట్ ఇందులో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.